అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్యాకప్ సినీ నిర్మాణంలో వినపడే ఈ సౌండ్కి చాలా అర్థం ఉంది. ఎంతో నిట్టూర్పు, నిస్సహాయత, అసహనం వ్యక్తం చేస్తూ కూడా ఇటువంటి పదాలు వాడుతున్న పరిస్థితి. దానికి గల ప్రధాన కారణం తెర ముందు హీరో హీరోయిన్ కొంతమంది యాక్టర్లు చేసే వినోదం కాకుండా తెర వెనుక పడే కష్టాలు కూడా చాలా ఉంటాయని చెప్పి ఆ సౌండ్కి నిదర్శనంగా నిలుస్తుంది. అందులో భాగంగానే ఒక పక్క నిర్మాత, మరో పక్క డైరెక్టర్ ఎవరికి వారు బాధ్యతలు అయితే ఉంటాయి. కానీ వీరందరికీ తెలియని బాధ్యత ఒకరిపై అయితే అధికంగా ఉంటుంది. వారే నిర్మాత. ఒక సినిమా నిర్మించాలంటే వారు పడే కష్టం అంతా ఇంత కాదు. అందుకు నిదర్శనంగానే మన ముందు ఉన్నారు కొంతమంది. రూపాయి కూడ కట్టుకొని ఉన్న ఆస్తులు అమ్మేసి వచ్చిన ఆదాయంతో కూడా సినిమా నిర్మించే ఉద్దేశంతో కూడా ఒక సినిమా అయితే నిర్మించారు. వాళ్ళే పెదారకట్లకు చెందినటువంటి వెంకటేశ్వర్లు, నరసమ్మ. చిన్న హోటల్ నడుపుకుంటూ వారు దాని మీద నుంచి ఆదాయం కూడా సినిమాకైతే వెచ్చించారు. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. దానికి గల ప్రధాన కారణం ఏంటి, అసలు వారు ఏమనుకుంటున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చేద్దాం. నమస్తే అమ్మా నరసమ్మ, వెంకటేశ్వర గారు, ఎలా ఉన్నారు? సినిమా ఒకటైతే నిర్మించారు, స్పిరిట్, ఆత్మ ఒకటి కాదు. ఎలా ఉంది, ఎంతవరకు వచ్చింది సినిమా నిర్మాణం? సార్ సినిమా చిన్నగా కష్టపడి మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సెన్సార్ కూడా వచ్చి 3 నెలలు అవుతుంది. రిలీజ్ కోసం మనం దిష్టిపోటలకు అమ్మదామని చెప్పి 3 నెలల నుంచి తిరుగుతా మనం మాకు అనుకోనించలేదు. సరే ఇప్పుడు లాస్ట్కి ఏమనుకుంటున్నామంటే ఆ సినిమాని మనమే కొన్ని థియేటర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నేనేమో ఓటీటీలకు అమ్మేద్దామంటే ఏమేమో ఓటీటీలు కాదు, సినిమా నేరుగా నేను సినిమా థియేటర్లో చూడాలి, మన డబ్బులు ఎట్టయినా సంపాదించుకుంటామని మొండిగా అడ్డం తిరిగి కూర్చుంది. మొన్న ఒకనాడు ఓటీటీ వాళ్ళకి నేను కబురు పెట్టున్నా. వాళ్ళు వస్తే ఎంత మాట్లాడుతుంటేనే ఒప్పుకోలేదు, ఆగిపోయినాం. మళ్ళీ ఇప్పుడు హాల్లోకి పోవాలంటే మనం ఏం చేయాలని ఒక టెన్షన్తో ఉన్నాం. హాల్లో అంటే ఎట్టన్నా కానీ కొన్ని హాళ్ళకి రిలీజ్ చేసుకుంటే అంత ఇంత మన చేతికి డబ్బులు వస్తాయి, తర్వాత అదేదో ఓటీటీకి డబ్బులు వస్తాయి అని అంటున్నారు. ఆ ప్రయత్నంలో ఉన్నాం సార్ ఇప్పుడు మేము. అమ్మా నరసమ్మ, ఇప్పుడు సినిమా అయితే నిర్మించావు, ఎట్ట కూడా కష్టపడి, ఎందుకని ఒప్పుకోవట్లేదు ఓటీటీకి అమ్మేద్దామంటే? ఇంత కష్టం చేసి బర్రెలు, మేకలు ఇదంతా అమ్ముకొని కష్టపడి ఇప్పటికి కూడా ఓట్ల కాడ ఏదో ఒక పని చేసి కష్టం రైతు పని అన్నీ చేసి రూపాయి సంపాది సినిమా తీసినాం. కాబట్టి మేము 10 మందికి ఇప్పుడు తెలుస్తున్నాం. ఇంకా ఈ సినిమా తీసి ఆడి ఆళ్ళకి ఇచ్చుకున్నాం అనుకో, ట్యూబ్కి, అది టైటిల్కి, వాటికి అదేలే ఓటీటీకి అమ్మాలంటే నేను మామూలుగా ఆళ్ళకి వేయాలని నాకు బాగా ఇష్టంగా ఉంది. ఆళ్ళకేసి ఆళ్ళు 50 ఆళ్ళు తీసుకొని అయినా వేయాలి, లేకపోతే 10 ఆళ్ళు అయినా తీసుకొని వేయాలని బాగా ఇష్టంగా ఉంది నాకు. అందుకు కాబట్టి వీళ్ళైతే వద్దంటున్నారో నేనైతే వేయాలంటున్నా. అంటే ఇప్పుడు హాల్కి వేయాలంటే ఏంటి సమస్య, ఏంటి, ఏదైనా ప్రయత్నం చేశారు వెంకటేశ్వర గారు? చేస్తాను సార్. మరి మనం ఆవులకి వేయాలంటే ఆవులు మనం తీసుకుని వేయాలంటే మనకు అంత దమ్ము ధైర్యం లేదు. కాకపోతే మనం ఏమనుకుంటున్నామంటే ఆవులు ఎవరన్నా మనం వాళ్ళని ఏమంటామంటే ఆవులు అయిన కానీ లేకపోతే ఎవరైనా లూజుకి తీసుకొని కానీ ఎవరైనా నలుగురు కలుసుకొని ఆ ఆవులు తీసుకొని అయితే మేము మా ట్యూబ్కి వాళ్ళకి ఇవ్వగలం. ఎట్టేస్తామంటే మేము ట్యూబ్కి కొంత డబ్బు కావాలి, పోస్ట్లో కొంత అమౌంట్లో మాకు డబ్బు ఇచ్చినా కానీ వాళ్ళకి ఆల్ ట్యూబ్ గురించి రిస్క్ లేకుండా ఆ ఆళ్ళకి 1 లక్ష రూపాయలు అద్దెకి తీసుకుని అనుకో, మాది ఒక 30,000 40,000 అవుతుంది అనుకో, వాళ్ళ 1 లక్ష పోను నా 30,000 ముందు ఇద్దరుగా వాళ్ళ 1 లక్ష రూపాయలు తీరినాకనే ఉంటే చెరిపాలు తీసుకుంటాం. లేకపోతే అంతవరకు సంతోషపడతాం మేము. వాళ్ళ డబ్బులు ముందు తీసుకున్న వాళ్ళ డబ్బులు ముందు చేతిలో పడాలా. మేమేమనుకుంటున్నామంటే సినిమా హాల్లో చూడాలంటే మాకైతే హాల్లో అన్నిట్లో వేసే అది లేదు మాకు. అందుకని ఎవరైనా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి హాళ్ళు తీసుకొని మేము హాళ్ళు మాట్లాడతాం, హాళ్ళు తీసుకొని వస్తే మేము బొమ్మ మేము ఇస్తాం. అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా ఇంతవరకు, లేకపోతే ఎవరైనా కలిసారా దీనికోసం అని? ఇంకా ఎవరిని కలవలేదు సార్. మాకు తిరగడానికి ట్యూబ్ కట్టడానికి పోస్టులకు డబ్బులు కావాలి. వాటి కోసం కొంత డబ్బు నాకు వేరే వాళ్ళని అడిగి ఉన్నా. ఆ డబ్బులు చేతిలో పడంగానే పోస్టులు తయారు చేసుకుంటాను నేను. అప్పుడే బయలుదేరి దీని గురించి ఆళ్ళు కాడికి వెళ్ళడానికి ఈ 2-3 రోజులు, ఒక వారం రోజుల్లోనే ఆళ్ళు కాడికి వెళ్తాను నేను. సుమారు ఎంత డబ్బులు అవసరం అవుతుంది భావిస్తున్నారు మీరు? నాకు 10 నుంచి 15 లక్షలు అవుతుంది సార్. నాకు పోస్టులకు అయితే ఏమి, నేను తిరగడానికి అయితే ఏమి, ఈ ట్యూబులకి అయితే పోస్టులకు అయితే ఏమి, ట్యూబ్కి అయితే ఏమన్నా కానీ ఖర్చులు ఏమన్నా కూడా వెనక్కి పెట్టుకొని పోవాలి. అసలు నాకైతే మాట్లాడలేను, నాకు మాట్లాడటానికి కూడా రాదు సరిగా.
ఆమె ఉంటేనే నేను ముందుకు వెళ్తాను, ఆమె లేకపోతే కూడా ఫాలేను. మళ్ళీ పిల్లని కూడా తీసుకొచ్చి అందరం కలుసుకొని ఆలు కాడికి పోయి వాళ్ళు 10 మంది చూసేటట్టుగా ఏర్పాటు చేయాలని మా కోరిక ఉంది. ఇంకా అమ్మా నరసింహ, ఈ రిస్క్ అంతా పడలేకుండా ఎవరికి ఇచ్చేద్దాం ఉన్నప్పుడు మరి ఒప్పుకోవచ్చు కదా, ఈ బాధలు పడలేక ఇప్పుడు దాకా పడిన బాధలు సరిపోవా అని. ఒప్పుకోం సార్, మేము ఒప్పుకోవాలంటే మేము ఇంత చేసి కష్టం అంతా చేసి రూపాయి సంపాదించి శిలమంతా పూర్తి చేసుకొని సంసారం కూడా వచ్చేసింది. అందుకు కాబట్టి ఈ ఆళ్ళకు మాట్లాడుకొని ఒక 50 ఆళ్ళు మేము మాట్లాడుకోవాలని సొంతంగా 50 ఆళ్ళకు ట్యూబ్ కట్టి ట్యూబ్కి మామూలుగా పోస్టులకి 20కి ఒక 5 లక్షలు ఏరే వాళ్ళ కాడ అడిగినాము. మేము కష్టం చేసిన రూపాయి ఉంది, ఆ రూపాయి ఈ రూపాయి కలిపి పెట్టుకొని నేను ఆళ్ళకి ఇవ్వాలని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది. ఆళ్ళకి ఇచ్చి మాకు రూపాయి రాకపోయినా కూడా ఆళ్ళకి ఇవ్వాలని నాకు బాగా ఇష్టంగా ఉంది. ఇల్లు అయితే అరుస్తామన్నారు, ఆళ్ళు వద్దు ఏమొద్దు మనం ఓటేడికి అమ్ముకుందామని చెప్పి వద్దు ఆళ్ళకే ఇవ్వాలి అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఎవరన్నా ముందుకొచ్చి వాళ్ళు వీళ్ళు కష్టపడి ఇంత కష్టపడి సిర్టీజు నాటువన్న చిలమ తీసుకున్నారు అని ఎవరైనా కష్టపడి దాతలు వచ్చి మేము ఆళ్ళు తీసుకుంటాము, ఆళ్ళు సిలమ మీరు ఇవ్వండి, మేము ఆళ్ళు తీసుకొని ఆళ్ళకి వేసుకొని ఆళ్ళు వచ్చిన 10 రూపాయలు వచ్చింది అనుకో, 11 రూపాయలు వచ్చింది అనుకో, 10 రూపాయలు మీరు పెట్టిన కాబట్టి తీసుకోండి, పోస్టులకి ట్యూబ్కి మీరు ఖర్చు పెట్టుకోండి, ఆ ఖర్చు అయిపోయినాక ఉన్న రూపాయ ఇద్దరం చెరిపావాలు తీసుకుందామా అని కూడా చెబుతున్నా. నేను మరీగా ఎవరిని కలిసారా అట్లాగే చెప్పండి, కలవలే చెబుతున్నా నేను ఈరోజు ఎవరికైనా తెలియటానికని. వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు ఈడియాలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇన్నిగైనా ముందుకు వస్తే ఆ పని చేద్దామని మాకు బాగా ఇష్టంగా ఉంది. ఇప్పుడు దాకా సినిమా నిర్మాణానికి ఎంత అయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో 10-15 లక్షలు ఉంది, అసలు మొత్తం ఎంత అవుద్దాం అనుకున్నారు, అసలు మీకు ఏమైనా ఆశ ఉందా దాని మీద అని? మాకు ఆశ ఏమి లేదు, వస్తుంది సిలమ బాగానే ఉంది, వస్తాయి రూపాయి మరిన్ని రాపోయినా కానీ మేము పెట్టిన వరకు వచ్చి పాల బేడ ఏదో ఒక 10 లక్షలైనా మాకు మిగులు తీస్తాలని మేమైతే బాగా అనుకుంటున్నాము. మీరు చెప్పండి, అంటే ఒక మొండిపట్టుగా ఉన్నట్టుంది, ఎందుకంటే ఏమైనా సరే నేను తీసిన సినిమా ఖచ్చితంగా తెర మీద చూడాల్సిందే అని చెప్పేసి. మీకేమనిపిస్తుంది ఈ జరిగిన పరిణామాలు? అంటే మొదటి నుంచి ఉన్నారు, సినిమా నిర్మాణం ఒక ఎత్తు, ఇప్పుడు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది ఇంకొక ఎత్తు, ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా కష్టమో తీసినాం బాగానే ఉంది. ఇది అమ్ముకోవడం అంటే సామాన్యమైన పని కాదు, రకరకాలుగా ఇప్పుడు 3-4 నెలల నుంచి అంతలోకి ఆడేయాడు అంతలోకి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇది మన సినిమాలో దాదాపు కొన్ని 100 సినిమాలు మూలలు వేసినారయ్యా, మీరు ఈ సినిమాను రిలీజ్ చేసుకోవాలంటే సామాన్యమైన పని కాదు, ఓటుటోళ్ళకి ఏమని చెప్పి చాలామంది సలహా ఇస్తున్నారు. అయితే కొంతమంది పెద్దల్ని కలిసి ఉన్నాం, ఈ సినిమా వాళ్ళని మామూలుగా రాజకీయంగా ఉన్న వాళ్ళు, మామూలుగా మాకు పార్టీలు ఏది లేదు, మాకు అందరు బంధువులు అందరు చుట్టాలు అన్నట్లు లెక్కలు అందరిని కలుగుతా ఉన్నాం. రేపు విజయవాడలో కూడా ఆడో ఫంక్షన్ పెట్టుకోవాలని చూస్తున్నాము. అక్కడక్కడ కొంతమంది సాయము సపోర్ట్ కూడా ఉన్నట్టుగా ఉంది నాకు తెలిసి. అయితే దానివలన మొత్తం మీద చేయటం ఒక ఎత్తు, సినిమా రిలీజ్ చేసుకోవడం మరీ భారమైన పని, ఏమేమో ఇనుకోవడం లేదు. సరే ఏమన్నా కానీ వాళ్ళకే కొన్ని నాళ్ళు కానీ వేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా తప్పదు, ఇంకా తిరిగి మాట్లాడుతుంది. ఇంకా మీరు ఇందాక ఓ మాట అన్నారు కదా, ఎవరు చాలా సినిమాలు మూలబడి ఉన్నాయి మీదేముంది ఇప్పుడు అన్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అప్పుడు ఈ సినిమాలు తీయటం కరెక్ట్ కాదు కదా, మనం ఎంత చిన్న వాళ్ళమో పెద్ద సినిమాలు తీసి మూలనేస్తున్నారని మా రామచంద్ర యాదవ్ కనిగిరిలో వచ్చినట్టు ఏమన్నా సపోర్ట్ చేస్తారని దగ్గర పోయినాక ఆయన కూడా అన్నాడు ఇది మాట, అయ్యా సినిమాలు ఓటీటీకి అమ్ముకోవటం బెటరు, ఏదైనా రూపాయి సపోర్ట్ చేస్తాం కానీ సినిమాలు రిలీజ్ చేసుకుంటే సామాన్యమైన పని కాదు. సరే ఏదన్నా కానీ నువ్వు టేజ్ రోజు పిలువు, నేను కూడా టేజ్ మీదకి వస్తానండి. ఆయన కూడా మహారాజు అన్నాడు కలిసి మాట్లాడండి. ఆయన కూడా ఇట్లా వాళ్ళు ఎవరిని అడిగినా కానీ కాదంట వాళ్ళు వస్తామంటారు. కానీ ఈ రిలీజ్ చేసుకునేదంటే ఇంక లాస్ట్ నిర్ణయం ఇది, ఆవులు నీది బొమ్మ మాది, ఆ బొమ్మకు అయ్యే ఖర్చు తక్కువ, ఆ తక్కువ పావులో మాకిచ్చి 30,000 ఖర్చు నీకు తీసుకున్నాక 30,000 తీరినాక ఉంటే సరిపావులు తీసుకుందామని మాట్లాడదామని ఆళ్ళు కాడికి పోవడానికి మేము తయారవుతున్నాం. ఈ మధ్య దానికోసం ఎంత డబ్బులు సమకూర్చారు, ఇంకా ఎంత సమకూర్చాలి, ఎప్పుడు కావచ్చు అంటారు సుమారు? నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి 5-6 మందిని అడిగొన్నా, 1,00,000 1,50,000 ఇట్లా అడిగొన్నా. అందరూ ఇప్పుడు 2.5 లక్షలు ఇచ్చి ఇంట్లో పెట్టుకొని ఉన్నా. ఇంకా రేపు ఎల్లుండిలో ఒక 2.5 లక్షలు వస్తుంది. ఏరాయన్ని ఒక 7 లక్షలు అడిగొన్నా. మహారాజు గారిని 7 లక్షలు ఇస్తే ఎమ్మడే ఒక 10 రోజుల్లోనే మేము బయలుదేరుతాం. 10 రోజుల లోపు అంటే 7-8 తారీఖుల్లో, ఇప్పుడు ఇలా 5 కదా తారీఖు, 10-12 తారీఖుల్లోనే మేము సినిమా పలానా రోజు రిలీజ్ అని కూడా చెబుతాం. వాళ్ళు కాడికి పోయి చెప్దాం అనుకుంటున్నాం. అమ్మ నరసమ్మ, సినిమా అయిపోయింది, సెన్సార్ కూడా కంప్లీట్ అయింది, చూసారా మీరు ప్రివ్యూ? అసలు ఎలా ఉంది బొమ్మ సినిమా? మీకు ఏమనిపిస్తుంది? బాగా ఆడిద్దని అనిపిస్తుందా,
లేకపోతే ఏమనిపిస్తుంది బాగానే మీకు? ఉంది సినిమా, మేమైతే బాగానే ఉంది, చూసినాము. ఆమెను కూడా తీసుకుపోయి చూపించిన, ఇద్దరం చూసినాము, మాతో పాటు ఇంకా ఒక 4-5 చూపించినాము. అయితే మాకు తెలిసింది ఏంటంటే దాంట్లో భయం ఉంది, బాగానే భయపెడుతున్నది, నవ్వెత్తుంది, నవ్వని వాళ్ళు కూడా నవ్వాలా, ఖచ్చితంగా ఏడవ వాళ్ళు కూడా కళ్ళ నీళ్ళు పెట్టాలా. మాకు ఆ సర్టిఫికేట్ కూడా అదేంది ఏం సర్టిఫికేట్ ఇచ్చారు. ఏ సర్టిఫికేట్ అంట వాళ్ళు ఇచ్చిన దానికి చిన్నపిల్లలు చూడొద్దు, ఆడపిల్లలు చూడొద్దు అన్నారు. అయినా బాబులు మేము లేదు, చూస్తారు ఖచ్చితంగా. బాగానే ఉంది సినిమా, మాకు బాగా నచ్చింది, మేము కూడా సినిమా చూస్తారని అనిపిస్తుంది మాకు. నీకేమనిపిస్తుందమ్మా నరసమ్మ? నాకైతే బాగుంది సినిమా. ఆమె సంసారకు పోయిన ఆమె మేడం కూడా, మరి నరసమ్మ గారు నీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఈ సినిమా? అసలు చూడటానికి మీరు ఏలు ముద్ర వేసేదానివి, నువ్వు సినిమా అంటే అసలు చాలా ఇదిగా ఉంది, సినిమా బాగుంది, మీకు ఏ సర్టిఫికేట్ ఇస్తున్నానని చెప్పి మేడం కూడా బాగా చెప్పింది మాకు. మంచిగా బాగుంది సినిమా. మాకైతే చూడటానికి మనమైతే చెప్పకూడదు బాగుందంటే మీ సినిమా మీకు బాగుండక ఎవరికి బాగుంటుందని అంటారు జనాలు, ఆ మాట అయితే అంటారు. అందుకు కాబట్టి మనం చెప్పకూడదు. మాకైతే బాగానే ఉంది, మేము చూసుకున్నాము కాబట్టి ఒకసారి 2 సార్లు వేసుకొని చూసినాము. ఆమె కూడా మేడం కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, సినిమా బాగుంది, దాంట్లో కూడా కటింగ్ అన్నీ చేసింది, బాగుంటే మేము మళ్ళీ దానికి కాసిన డబ్బులు వేసుకొని చూసినాం. సినిమా అయితే ఇది ఆత్మ ఒకటి కాదని తెలుగులో పెట్టుకున్నాము. మాతంగుల గురించి సినిమా తీసుకున్నాము. ఇది ఎవరు ఎక్కడ చేయలేదు, మేమే చేసినాం, మేమే రాసుకొని కథ రాసుకొని మేమే స్వయం కావాలని సొంతంగా సినిమా తీసింది. ఇది ఒకరు చెప్పింది కాదు, ఒకరు చేసింది కాదు, మేమే తీసుకున్నాం కాబట్టి బాగానే ఆడుద్ది. మాకు కోట్లు రాకపోయినా కానీ ఒక 10 లక్షలు వచ్చినా చాలు, బాకీ తీరిపోయి, మాకు కొంచెం బాకీ ఉంది, ఆ బాకీ తీరిపోయి 10 లక్షలు వచ్చినా చాలు. మరిన్ని డబ్బులు కావాలి మాకు అని చెప్పి మేము అనుకోవట్లే. మాకు కొంచెం వచ్చినా చాలు, మేము 10 మందికి తెలుస్తాం. మా పెద్దోళ్ళు ఎవరికి తెలియదు. మేము ఇప్పటికే 4 రాష్ట్రాలకి పలాని వెంకటేశ్వర్లు, పలాని నరసమ్మ అని చెప్పి మా ఓట్లు మేము అంత లెక్కలు తెలిసిపోయినాం. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఆళ్ళకి ఇచ్చుకొని వీళ్ళు ఇంత కష్టపడి, ఇంత కష్టజీవులు, రైతు పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, బర్రెలు మేపుకుంటా, మేకలు మేపుకుంటా సినిమా తీసినారంటే ఇప్పుడు జనాలందరికీ తెలిసి అందరు కూడా ఫోన్లు చేసి మీరు ఎట్ట తీసిరమ్మా, మీరు ఏందమ్మా అని చెప్పి బాగా మమ్మల్ని అడుగుతా ఉన్నారు. అందుకు కాబట్టి నేనైతే వాళ్ళకే ఇవ్వాలని చెప్పి బాగా వీళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నా. వీళ్ళైతే నీకు ఆలు ఎందుకు ఓటేడు కమ్ముకుందామని చెప్పి కాసేపు అరుతురు ఇద్దరు, వాళ్ళ నాన్న ఇద్దరు. ఎవరు అరిచినా కానీ రవి మేము ఇంత కష్టం చేసినాం కాబట్టి వాళ్ళకే ఇద్దాము, ట్యూబ్కి పోస్టులకి డబ్బులు యాన్నొక దిక్కున ఎతుకులు ఆడకొచ్చాను ఇస్తా, నేను ఎవరినో ఒకరిని కాళ్ళు పట్టుకొని నేను తెచ్చిస్తా, రూపాయికి రూపాయి ఏడ కూడా సంపాదించి మొత్తం కూడపెట్టి నీకు ఇస్తా. నాకైతే వాళ్ళకి వచ్చిన కాడికి చాలు రవి. ఒక 50 లక్షలు అప్పు ఉంది, ఆ అప్పుకు కూడా సగానికి తీర్చున్నాము, ఇంకా కొంతే ఉంది. అవి తీర్చుకొని మనకు వచ్చిన పావులైన చాలు, మనం 10 మందికి తెలుస్తామని నేను బాగా మరీ అడుగుతా ఉన్నా. సరే, ఇప్పుడు దాకా ఖర్చు ఎంత అయిందమ్మా సినిమాకి? ఇక మీద ఒక 15 లక్షలు ఎంత అవుద్ది అంటున్నారు, మొత్తం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ మేము ఇప్పుడు తీసిన కాడికి సంసారం అయిపోయిన కాడికి ₹1 కోటి అయింది. ₹1 కోటి అయింది. ఇప్పుడు ఒక 5 లక్షలు మా చేతిలో ఉంటేనేమో ఈ ట్యూబ్కి, పోస్టులకి ఇటు కట్టుకుంటాం. ఇంకొక 5 లక్షలు ఎక్కువ తీసుకుంటేనేమో ఆడే పనసలకి ఇటంటికి ఇంకొక 5 లక్షలు, 10 లక్షలు, మొత్తం 15 లక్షలు అయితే పూర్తి అయిపోతాం. సరే, ఇప్పుడు ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి నరసమ్మ ఇంకే తంటాలు పడింది చాలు, ఒక 1,20,00,000 ఇస్తాము, ఒక 5 లక్షలు లాభం ఇంకో 10 లక్షలు లాభం అనుకో, ఇంకేమి లేకుండా మాకు ఇచ్చేమంటే ఇచ్చేస్తావా? మంది ఒకటి ఉంచుకొని ఇచ్చేస్తాం సార్. ఏదంటే ఇది ఓటీటీ ఇది ఉందండి, దాని పేరు ఓటీటీ కాదు, ఏదో ఛానల్ ఒకటి ఉంది మనకి, ఈటీవీ ఛానల్ ఏది ఉంది, అది ఒక్కటి ఉంచుకొని మొత్తం వదిలేద్దాం, ఇబ్బంది లేదు లక్షణంగా. నరసమ్మ ఏమో తెర మీద ఆమె పేరు చూసుకోవాలి, టీవీలో అది సినిమా మీద చూడాలనిపిస్తుంది. మరి ఆమె ఏమనుకుంటుంది నరసమ్మ గారు? నేనైతే ఇట్నే చేయాలనుకుంటున్నా. మామూలుగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఎవరైనా కానీ మేము ఇప్పుడు ఇంత కష్టపడి రైతులు ఇంత సినిమా తీసారు ఇంత అని చెప్పి వాళ్ళు వచ్చి ముందుకొచ్చి మేము కొనుక్కుంటామమ్మా, మేము వాళ్ళు వేసుకుంటాము, మేము ట్యూబ్కి పోస్టులకి డబ్బులు పెట్టుకుంటాము, ఈ 2 పెట్టుకున్నాక వచ్చిన లాభం మరి ఇద్దరం తీసుకుందామంటే వాళ్ళకి వచ్చినాక వాళ్ళు తీసుకున్నాక ఉన్న ₹10 కానీ ₹10 ఉంటే ఆ ₹10 చెరిపాలో తీసుకుంటాం, రూపాయి అంటే చెరు ₹10 తీసుకుందాం. అట్టా ముందుకు వస్తే ఎవరికైనా ఇచ్చి వేపిద్దాము. ఇది ఇప్పుడు సినిమా ఒక నిజ జీవితంలో అంటే మీకు జరిగిన తెలిసిన స్టోరీతోటి ఒక సినిమా తీస్తున్నారు. ఇది బాగా ఆడి లాభాలు వస్తే భవిష్యత్తులో ఇంకో సినిమా తీసే ఆలోచన మీకుందా? ఒకవేళ ఏదన్నా జరగడానికి జరిగితే ఇంతటితో ముగించుకుంటారు. అలాగే మీరేమనుకుంటున్నారు భార్య భర్తలు ఇద్దరు? మేమైతే ఒకసారి సినిమా తీయాలని ఆమె కోరుకుంది. కష్టమో నష్టమో పడి సినిమా అయితే చిన్నగా గడ్డనేసుకున్నాం కాబట్టి 10 మందికి తెలిసినము. ఇంకెక్కడి నుంచి వాటలు నడుపుకోవాలని నా కోరిక ఉంది. ఇంకా సినిమా బలం అంటే మనం ఈ అవస్థలు పడేవి కదా, మనం పడాలంటే
దీనికి కొద్దిగా వ్యవహారం కావాలా. ఎటువంటి వ్యవహారం ఉంటుంది? 10 మంది కాడ పోయి మాట్లాడేవి తెలియాలి, మాకు మాట్లాడడం తెలియదు, ఎవరికాడికైనా పోతే ఏం మాట్లాడేది కూడా తెలియదు. మీ ఛానల్ ద్వారాగా మీరు మాకు దేవుళ్ళు అలా మనందరికి 10 మంది తెలియజేసినా కానీ మేమైతే ఆడికి పోలేం. ఈ సినిమాని కూడా ఎవరికి తెలియజేయడానికి కూడా మాకు చేతకాని వాళ్ళం. దీంట్లో ఈ సినిమాలో చెప్పుకోవడానికి కూడా మాకు కొద్దిగా మంచి బలమైన వస్తువు ఏదంటే రవిబాబు గారు చేయటం మా అదృష్టము, సత్యప్రకాష్ వీళ్ళనిగా చేయటం అది కూడా మంచి మాకు అదృష్టం అనిపిస్తుంది. ఈ చిన్న వాళ్ళతో చేస్తే చిన్న వాళ్ళతో పెట్టుకుని ఉంటే ఇంకొంచెం ఎవరు తీసుకోకపోవచ్చేమో. మహారాజులు పెద్దలు ఇద్దరు చేశారు కాబట్టి ఎవరైనా సినిమాల్లోకి వచ్చి సోత్తార్యాల కోసమని ఆశపడుతున్నాం. మీరేమనుకుంటున్నారమ్మా ఇదే విషయం మీద? మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారమ్మా ఇదే విషయం మీదని? మేము ఇంకా ఇట్నే చేసుకొని 10 రూపాయలు సంపాదించి చేద్దామని నేను అంటున్నా. వీళ్ళేం అట్ట అంటున్నారు. మీ ద్వారాగా మాకు కొంచెం ఇంకా ఏదన్నా సాయం కావాలంటే చేసియండి. మేము ఓటీడీలో ఉంచుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం. అయితే కాదు, దీని మీద ₹1 ఆదాయం వచ్చింది అనుకో, భవిష్యత్తులో ఇంకో సినిమా తీస్తారా? సినిమా ఇంకొద్దయ్యా. నేనేదో అప్పుడు బెమ్మంగారు జీవిత చరిత్ర చూసి, పొట్టేలు పున్నమ్మని చూసి, పుట్టింటికి రాసి వెళ్ళి సినిమా చూసి ఏదో చేయాలనుకున్నా, రూపాయి సంపాదించి చేసిన. అప్పుడు ఏదో ఒగిసింది బాగా టైం కష్టం చేసే జీవుని కష్టం చేసిన. ఇప్పుడు ఇంకా నేను కష్టం చేయలేను కదా. ఆ ఓట్ల కానీ పెట్టుకొని ఏదో చేసుకుంటాం, రూపాయి సంపాదించుకొని ఆ ఓట్ల మీద చేసుకోగలుగుతాం. కానీ ఇంక సినిమా వద్దు, ఒక్క సినిమా చాలు, ఒక్క సినిమా తెలుసు, నేను 10 మందికి తెలిసిన ఇంతవరకు ఇంకా ఆపేస్తాం, మాకు సినిమా వద్దు. అయితే ఈ సినిమాలో చాలామంది ఇప్పుడు చలపతిరావు గారు అబ్బాయి రవిబాబు గారు, చిత్రం సీను, ఇంకా సత్యప్రకాష్, వీళ్ళందరూ చాలామంది యాక్టర్లు ఉన్నారు కదా. వీళ్ళు అంటే ఇప్పుడు రవిబాబు గారు అంటే చాలామంది తెలుసు, ఆయన డైరెక్టరు, చాలా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశాడు, విలన్గా చేశాడు. ఎంత తీసుకున్నాడు ఈ సినిమాకి సుమారు? రవిబాబు గారు అడగడమే మరిన్ని అడిగిండు. తర్వాత అట్లా ఇట్లా 2-3 రోజుల తర్వాత బతిమలాడుకున్నాం. సార్ చిన్న సినిమా చేయాలనుకుంటున్నాం, మాకు ఆశ మీద మీరేదో చేయలేదనుకోండి, ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, మాకు ఒక్కరం సాయం చేయండి సార్, డబ్బులు తీసుకున్నట్టు కదా వర్క్ ఏం చేసినట్టుగా చేయమని చెప్పి బతిమలాడుకుంటే ఆయన దాదాపు ఆయనకి మళ్ళీ ఒక ఎల్లుంటారు ఎవరంటే కారు డ్రైవర్ ఒకడు, అసిస్టెంట్ మేకప్ అయిన ఒకడు, ఇంకొక ఆయన, మొత్తం 3 వస్తారు ఆయన కాకుండా. మొత్తం కలిసి 1,30,000 దాకా తీసుకోండి, రోజుకి 30-40 దాకా తీసుకోండి. ఏం పెట్టినా తినడు పాపము. మాకు స్పెషల్గా ఏదైనా తెమ్మని అడుగుతాం. మేము తెమ్మంటామంటే ఏ వాటలని తెమ్మంటే ఏమొద్దు, అందరం తినే తిందాం కానివయ్యా, ఎడేముంది అనేది మామూలుగా ఎట్నే కూర్చుంటాడు మాకు ఎదురుగానే. ఎవరైనా పని చేయకపోతే కానీ ఈ ఒక్క సీన్ చేస్తే మనం రేపటికి పాపం ఇంకొక సీన్ చేసుకుంటారు, ఈ సీన్ కంప్లీట్ అయిపోద్ది కానీ అని వాళ్ళు నడుపుతాడు ఆయన. అంటే చిత్రంలో చాలా మంది నటించారు కదా, అంటే వాళ్ళ సపోర్ట్ బాగానే ఉందా? అందరూ యూనిట్లో ఎవరన్నా ఇబ్బంది పడ్డారా? వాళ్ళు రూపాయి తీసుకొని ₹5 పనిచేసారు. మాకు సంతోషం. చిత్రం సీను, చిట్టిబాబు, నాగెడ్డి, సైదులు, మళ్ళీ ఆయన పేరు మొత్తం 7-8 మంది ఉన్నారు. అయితే అందరూ మాకు బాగా ఫుల్గా సపోర్ట్ చేశారు. ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఏం లేదు. డబ్బులు పోయినా కానీ సంతోషంగా మేము వాళ్ళని ఏ రోజు రూపాయి ఆ రోజు ఇచ్చేపించినాం. రేపని ఎవరికి చెప్పలే. మేము ఇచ్చిన దాకా ఉండి గంట పని ఇంకొక అరగంట ఆగి చేసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఈ ఎగ్గొట్టి పాదము రేపు రాము అనేది వాళ్ళే ముందు లైన్లోకి వస్తారు మాకంటే ముందు. మాకు మంచి సపోర్ట్ చేశాను అందరు మహారాజులు. చివరిగా ఇంకొక ప్రశ్న, ఈ సినిమాలో నువ్వు నటించావు కూడా ఒక గీత కార్మికుడుగా. ఒకసారి నిన్ను దాని మీద స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏమనిపించింది నీకు? నా లైఫ్లో నేను ఎన్టీ రామారావు గాని వచ్చినాడు, తర్వాత నేను కానొస్తాను అన్నట్టుగా అంత బాగా ఫీల్ అయిపోయినా. ఇంటికి పోతే ఆ రోజు ఒకటే నవ్వు. ఇంటికాడ వీళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పిన అక్కడే షూటింగ్ జరిగితే హైదరాబాద్లో అదేదో ఫారెస్ట్ ఏడో జరిగితే ఇంటికాడికి ఫోన్ చేసిన, ఇవాళ నేను సినిమాలో నటించిన రామారావు వాళ్ళు నేను కూడా కానొస్తా అట్ట నేను హెచ్చులకి అందరూ మా కుర్రోళ్ళందరికీ ఫోన్ చేసిన. మళ్ళీ అక్కడ ఎంతమంది నెంబర్లు అంతమందికి చెప్పిన, నువ్వు సినిమాలో చేసినావా, ఏం చేసినావు నువ్వు, నా మాటలు నవ్వుతూ ఉంటారు వాళ్ళు. నా సినిమా బాగా పోస్టులు కూడా వేసింది. ఇప్పుడు మిషన్ తిప్పుకుంటే ఒక రవిడియాలు వేసిన. నేను ఎక్కడికి వచ్చిన వాటికి తినడానికి వచ్చిన వాళ్ళకి కూడా చెబుతాను, సినిమాలో ఒక రవిడీగా చేసిన నేను, రవిడి మిసాలు అట్నే ఉన్నాయి, నీ జుట్టు అట్నే ఉందని వాళ్ళు ఇప్పుడు కూడా నచ్చుకుంటారు బాగా. అయితే నరసింహ, మీ ఆయన ఎప్పుడు ఎదురుగానే చూడటం, లేకపోతే ఎప్పుడన్నా ఫోటోలో చూడటం, ఒకసారిగా పెద్ద తెర మీద చూస్తే ఏమనిపించింది నీకు? బాగా ఇది కళ్ళు గెత్తా అవన్నీ తగిలించుకున్నాడు. కళ్ళు వాళ్ళు తగిలించుకో బంధం వేసుకొని ఎక్కుతారు చూడు, అట్ట బంధం వేసుకొని ఈ చెట్టు ఎక్కుతా ఉన్నాడు. కళ్ళు గీసుకొని వచ్చి కళ్ళు పోతుండు తాగే వాళ్ళకి. ఈయన కూడా కళ్ళు చేస్తుండే. నిన్న ఆమె నరిసినాడు, మళ్ళీ ఈరోజు కళ్ళు గెత్తున్నాడు కదా అని చెప్పి నేను అనుకున్నా.
బాగున్నాడు దాంట్లో. సరే, అయితే రూపాయి కష్టపడి సినిమా నిర్మించారు, ఉన్న గొర్రెలు అమ్మేశారు, పొలం అమ్మేశారు. ఇక చివరికి ఇక రిలీజ్ కావాలంటే కొంత డబ్బు అవసరం, కొంతమంది సపోర్ట్ అవసరం. ఒకవేళ మీరు ఈ అవస్థలన్నీ పడ్డారు కాబట్టి మీరు ఏదన్నా ఎవరినన్నా కోరుకుంటే మా ఆర్టీవీ తరఫున మీరేం కోరుకోబోతున్నారు? చివరిగా ఒక మాట. రేపు ఈ ఆడియో ఫంక్షన్ అట్లా పెట్టుకునేటప్పుడు 10 మంది రావాలా, సపోర్ట్ వాళ్ళకి ఒకరిని తెలిసేటట్టుగా మేమేం అడుగుతాను తెలియజేయడానికి. వాళ్ళకి ఏమైనా అందరు వచ్చి ఈ సినిమా మీరు ఎట్లా ఇస్తారు, మేము ఎట్లా తీసుకుంటామంటే నా నెంబర్ ఇస్తాను, వాళ్ళతో మేము మాట్లాడతాం. ఎంతకి ఇస్తాము, మీరు ఎంత కట్టాలి ఆవులకి, మీరు ట్యూబ్ ఎంతకి ఇస్తాను అనేది విషయాలు నేను మళ్ళీ మాట్లాడి చెబుతా ఎంత అయింది. అది ఒక్క సపోర్ట్ చేస్తాను మీ ద్వారాగా నాకు. ఇది మొత్తానికి ఒక సాదా సీదా ఉన్నట్టు చిన్న రైతు కుటుంబం, ఒక హోటల్ నడుపుకొని జీవనం సాగించే కుటుంబము. రూపాయి కూడబెట్టుకొని ఉన్న పశువులు అమ్ముకొని ఉన్న పొలాలు అమ్ముకొని సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో ఒక చిన్న సినిమా, కేవలం వారి జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన కూడా తెర మీద చూపించే ఉద్దేశంతో కూడా ఒక సినిమాను కూడా నిర్మించడం జరిగింది. కానీ వారికి తెలియదు ఆ సినిమా నిర్మించేటప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ప్రజల ముందుకు రావాలంటే దానికి ఎంతో కష్టం ఉందని చెప్పేసి, ఆ కష్టాన్ని దాటలేక సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇప్పటికీ వీరు చేసిన కష్టానికి, వీరికున్నటువంటి ఉత్సాహానికి, వీరికున్నటువంటి ఆశకి ఎవరైనా తోడు సహకరిస్తే, అంటే సినీ ప్రముఖులు చాలామంది ఉన్నారు, వీళ్ళలాంటి వారికి సహకరిస్తే మా కళ నెరవేరుతుంది, సినీ ప్రపంచానికి కూడా ఒక చిత్రాన్ని అందించినట్టు ఉంటుంది, అదేవిధంగా సినీ కళామ తల్లికి కూడా రుణం తీర్చుకున్నట్టు కూడా ఉంటుందని చెప్పేసి కూడా వారి బాధ అయితే కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, పెదారకట్ల, ప్రకాశం జిల్లా. మీ ద్వారా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.